చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లాలి అని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే నిన్ననే నియోజకవర్గాల నుంచి అవి జిల్లా కేంద్రాలకు చేరాయి. జిల్లా కేంద్రాల నుంచి 13వ తేదీ రాష్ట్ర కార్యాలయానికి చేరుతున్నాయి. అండ్ ఈ నెల 17వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి దగ్గరకు వెళ్ళి ఈ కోటి సంతకాల పేపర్లను గవర్నర్ గారికి అందించి ఈ అంశం మీద ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లే అంశం మీద ఎంత ప్రజా వ్యతిరేకత ఉంది అనేదాన్ని గవర్నర్కు వివరించాలి అనే షెడ్యూల్. అయితే గవర్నర్ గారి కార్యాలయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాచారం అందింది. కొన్ని కారణాల చేత 17వ తేదీ కాకుండా మీ అపాయింట్మెంట్ని 18వ తేదీకి మారుస్తూ ఉన్నాం అని చెప్పి, సో 17వ తేదీ గవర్నర్ గారిని జగన్ గారు కలవబోవడం లేదు. అపాయింట్మెంట్ మారింది. 18వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం అయితే ఉండబోతుంది. అయితే ఒక రకంగా ఈ కార్యక్రమం జాతీయ దృష్టిని కూడా ఆకర్షించబోతూ ఉంది. యూ జస్ట్ ఇమాజిన్, కోటి సంతకాలకు పైగా చేసినటువంటి పేపర్లు నియోజకవర్గాల నుంచి జిల్లాలకే ఇవి పెద్ద పండగలా వెళ్ళాయి. అంటే వైసీపీ వాళ్ళు చాలా భారీ ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టారు. అండ్ జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర కార్యాలయాన్ని కూడా అలాగే చేరబోతున్నాయి. అండ్ గవర్నర్ గారికి చేరే క్రమంలో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి రంగంలోకి దిగుతూ ఉన్నారు కాబట్టి, తానే స్వయాన క్షేత్రస్థాయిలోకి వస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, గవర్నర్కి వివరించడం కోసం. సో ఇది డెఫినెట్లీ నో డౌట్ భారీగా జనస్పందన ఉంటుంది. దట్టు ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయం జాతీయ దృష్టిని ఖచ్చితంగా ఆకర్షిస్తుంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ఎంత వ్యతిరేకత కనిపిస్తూ ఉన్న కూటమి పార్టీ నాయకులు కూడా వాళ్ళ అంతర్గత చర్చల్లో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నా ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ నిర్ణయం నుంచి వెనక్కి పోదలుచుకోలేదు? ఏ ప్రైవేటుల చేతిలో దీన్ని పెడదామనే అంత ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎందుకుంది అన్నది నిజంగా అంతుచిక్కని ప్రశ్నే.